చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఎంతటి కష్టంలో ఉన్నా సరే నీ కన్నీరు బయటికి రానివ్వకు. ఆ కన్నీరు చూసి నవ్వుకుంటారే తప్ప ఏ ఒక్కరూ కరిగిపోయి నీకు తోడవ్వరు. అసలు నీ మాట చెప్పడానికి గల కారణం సీరియల్ నటి దీపికా కక్కర్ ఇష్యూనే. దీపికా కక్కర్ గురించి తెలుగు ప్రేక్షకులకి పరిచయం లేకపోయినా ససురాల్ సిమర్కా సీరియల్ తెలుగులో 3 ముళ్ళుగా డబ్బై టెలికాస్ట్ అవ్వగా ఈ సీరియల్ కి మరియు దీపికకి మంచి గుర్తింపు వచ్చింది. ఇక విషయానికొస్తే దీపిక తన మొదటి భర్తకి విడాకులిచ్చాక తన కో ఆర్టిస్ట్ ని రెండో పెళ్లి చేసుకొని తాజాగా ఒక సంచలన విషయాన్ని వెల్లడించింది. అలా కొంతకాలంగా తను కడుపు నొప్పితో బాధపడుతుందని మొదట్లో లైట్ తీసుకున్న నొప్పి తగ్గకపోగా ఎక్కువ అవడంతో ఆసుపత్రిలో చెక్ చేయగా తన లివర్లో టెన్నిస్ బాల్ సైజులో ఒక గడ్డుండటం డాక్టర్లు గుర్తించి అది క్యాన్సర్ అని తేల్చడంతో తనకి ఆకాశం తలపై వచ్చి పడినట్లయిందని, ఇక ఇప్పుడు ఆ క్యాన్సర్ స్టేజ్ 2లో ఉండడంతో అందుకు ట్రీట్మెంట్ తీసుకుంటే కొంతవరకు క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్న క్యాన్సర్ లివర్ పై రావడంతో పూర్తిగా తగ్గుతుందా లేదా అనేది డాక్టర్లు కూడా కన్ఫామ్ గా చెప్పలేకపోతున్నారని, అయినా కూడా దీపిక లివర్ క్యాన్సర్ ని ధైర్యంగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. అసలు దీపిక మొదటి భర్తకి విడాకులు ఇవ్వడానికి గల కారణాలేంటి? రెండో పెళ్లి కోసమే ఈమె ముస్లిం ధర్మానికి మారిందా? ఎయిర్ హోస్టెస్ గా ఉన్న దీపిక సీరియల్ ఆర్టిస్ట్ గా ఎలా ఎదిగింది? ఇప్పుడు సీరియల్స్ ని వదిలేయడానికి గల కారణాలేంటి అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. దీపికా కక్కర్ అలియాస్ ఫైజా. ఈమె 1986 ఆగస్టు 6న మహారాష్ట్రలోని పూణేలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి వికాస్ కక్కర్, తల్లి రేణు కక్కర్. ఈమెకి 2 అక్కలు కూడా ఉన్నారు. దీపిక తండ్రి ఇండియన్ ఆర్మీలో పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్గా ఉండేది. ఇక ఇదిలా ఉంటే దీపిక తన స్కూలింగ్ ని పూణేలోని కేంద్రీయ విద్యాలయంలో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న దీపికకి మోడలింగ్, యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఉన్నా తన తండ్రికి అలాంటివి ఇష్టం లేకపోవడంతో ఎయిర్ హోస్టెస్ అవ్వాలనుకుంది. అలా ముంబైకి వెళ్లిన దీపిక ముంబై యూనివర్సిటీలో తన డిగ్రీ పూర్తయ్యాక ఎయిర్ హోస్టెస్ గా ట్రైనింగ్ తీసుకుని జాబ్ కోసం ట్రై చేయగా ఈమెకి 2006లో జెట్ ఎయిర్వేస్ లో జాబ్ వచ్చింది. అలా జాబ్ చేస్తున్న క్రమంలోనే జెట్ ఎయిర్వేస్ లో పైలట్ గా పనిచేస్తున్న రౌనక్ శాంసన్ అనే అతనితో దీపికకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక ఈ రౌనక్ తమ్ముడైన అలోక్ ఫిలిం ఇండస్ట్రీలో ఆడియో ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్ లాంటి ఫంక్షన్స్ ని ఆర్గనైజ్ చేస్తూ సక్సెస్ఫుల్ గా ఈవెంట్ మేనేజ్మెంట్ ని రన్ చేస్తూ మంచి గుర్తింపుని పొందాడు. ఇక ఈ క్రమంలోనే దీపికకి ఆస్తమా రావడంతో ఫ్లైట్లో పనిచేయడం కష్టంగా మారి రౌనక్ ని పెళ్లి చేసుకుని ఇంటి వద్దే ఉండాలనుకుంది. అలా ఇరు కుటుంబాలకి తమ ప్రేమ విషయం చెప్పగా రౌనక్ ఇంట్లో ఎటువంటి అబ్జెక్షన్స్ చెప్పలేదు గాని దీపిక ఇంట్లో మాత్రం ఒక క్రిస్టియన్ ని పెళ్లి చేసుకోవడానికి తన తండ్రి వ్యతిరేకించి దీపికకి ఇతర సంబంధాలని వెతకడం మొదలెట్టాడు. ఇక అలా తన తండ్రి అన్నంత పని చేస్తాడని దీపిక ఇంట్లో నుండి పారిపోయి క్రిస్టియన్ మతానికి కన్వర్ట్ అయి రౌనక్ ని 2008లో పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయింది. ఈ క్రమంలోనే వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అమ్మాయి కూడా జన్మించింది. ఇక ఇదిలా ఉంటే అదే సమయంలో తన భర్త పైలట్ జాబ్ కూడా పోవడంతో వీరి ఇంటి ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారి దీపిక ఏదైనా జాబ్ చేయాలనుకుంది. అలా తన మరిది అలోక్ ని ఏదైనా జాబ్ ఉంటే చూడమనగా తన ఈవెంట్ మేనేజ్మెంట్లో మేనేజర్గా జాబ్ ఉందని దీపికని అపాయింట్ చేసుకున్నాడు. అలా అందులోనే దీపిక, రౌనక్ కూడా పనిచేస్తూ వారి ఖర్చులకి కావాల్సిన డబ్బుని మాత్రమే సంపాదించుకునేవారు. ఇక ఈ క్రమంలోనే నీలిమా బాజ్పాయ్ అనే సీరియల్ ప్రొడ్యూసర్ ఒక ఈవెంట్లో దీపికని చూసి తను ఒక సీరియల్ చేస్తున్నానని, సీరియల్లో యాక్ట్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటే తనని కాంటాక్ట్ అవ్వమని చెప్పగా రోగి కోరింది పెరగన్నమే, డాక్టర్ చెప్పింది పెరగన్నమే అన్నట్లు దీపిక ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ తన భర్త ఒప్పుకుంటాడా లేదా అని భయపడుతూ ఈ విషయాన్ని రౌనక్కి చెప్పగా మొదట్లో తాను ఒప్పుకోకపోయినా ఆ తర్వాత బాగా ఆలోచించి లేడీ ప్రొడ్యూసర్ కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని, మరోవైపు తాము ఆర్థికంగా బలపడాలంటే ఇలాంటివి చేయాలని ఒప్పుకోవడంతో దీపికకి నిర్భరే తేరీ నైనా దేవి అనే సీరియల్లో హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఈ సీరియల్ 2010లో ఇమాజిన్ టీవీలో టెలికాస్ట్ అయి ఈమె పాత్రకి కొంతవరకు గుర్తింపు రావడంతో అగ్లే జన్మ అనే మరో సీరియల్లో సెకండ్ హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది. అలా తన భర్త ఈవెంట్స్ చేస్తూ బిజీ అయితే దీపిక సీరియల్స్ చేస్తూ తన కూతురి బాధ్యతల్ని అత్తామామలకి వదిలేసి తను కూడా యాక్టింగ్ లో బిజీ అయింది. ఇక ఈ క్రమంలోనే దీపిక రేష్మి శర్మ అనే ఒక సీరియల్ ప్రొడ్యూసర్ ని
తన మరిది అలోక్ ద్వారా కలవగా ఆమె ససురాల్ సిమర్క్ సీరియల్ ని తెలుగులో 3 ముళ్ళుగా చేస్తున్నానని, అందులో చేసేందుకు హీరోయిన్ కావాలని అప్రోచ్ అవ్వగా దీపిక ఆ సీరియల్లో నటించడానికి ఒప్పుకొని సైన్ చేసింది. ఇక అందులో దీపిక హీరోయిన్ గా యాక్ట్ చేస్తే ధీరజ్ దూప్రే అనే అతను హీరోగా చేయగా ఈ సీరియల్ 2011 నుండి కలర్స్ లో టెలికాస్ట్ అయి సూపర్ హిట్ అవ్వడంతో పాటు అన్ని భాషల్లో డబ్ చేయగా ఈ సీరియల్ కి మంచి జనాదరణ లభించింది. ఇక అలా అన్ని బాగా సాగుతున్నప్పుడే ఎప్పుడైతే ధీరజ్ దోప్రే ప్లేస్ లో ప్రొడ్యూసర్ రేష్మి శర్మ షోయబ్ ఇబ్రహీం అనే వ్యక్తిని రీప్లేస్ చేసిందో అప్పటి నుండి అసలు కథ మొదలైంది. ఇక షోయబ్ అప్పటికే రేష్మి శర్మ ప్రొడ్యూస్ చేసిన సీరియల్ రెహనా హే తేరా పల్కోంకి చాహోంలో హీరోగా చేసి మంచి హిట్ అందుకోవడంతో పాటు అతనితో ఉన్న మంచి పరిచయం కారణంగా ధీరజ్ని తీసేసి ఆ ప్లేస్లో షోయబ్ని రీప్లేస్ చేసింది. ఇక అలా 3 ముళ్ళు సీరియల్ షూటింగ్ జరిగేటప్పుడు దీపికకి షోయబ్కి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ సీక్రెట్గా ఎఫ్ఐఆర్ని స్టార్ట్ చేశారు. అలా ఈ విషయం దీపిక భర్త రౌనక్కి తెలిసి ఇకపైన సీరియల్స్లో యాక్ట్ చేయకూడదని, ఇంటి వద్దే ఉంటూ పాపని చూసుకోమని చెప్పినా అప్పటికే తను చేస్తున్న సీరియల్ టాప్ రేటింగ్లో దూసుకుపోతుండడంతో దీపిక తన భర్త మాటల్ని పట్టించుకోలేదు. దీంతో భార్యాభర్తలిద్దరికీ మనస్పర్ధాలు వచ్చి అవి గొడవలుగా మారి రౌనక్ దీపికని కొడుతూ తిడుతున్నా అప్పటికే దీపిక షోయబ్తో పీకల్లోతు ప్రేమలో ఉండడంతో తన భర్త పాపని వదిలేయడానికి కూడా సిద్ధపడింది. ఇక ఆ మధ్యలో పెద్దలంతా పంచాయతీ పెట్టి ఇద్దరికీ నచ్చజెప్పేందుకు ఎంత ట్రై చేసినా దీపిక వినకుండా తన భర్తకి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయింది. అలా 2015లో విడాకులిచ్చి తన కూతురు బాధ్యతల్ని కూడా భర్తకే వదిలేసి తమ 7 ఏళ్ల వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టింది. ఇక అలా దీపిక విడాకుల విషయం బయటికి వచ్చేంత వరకు ఆమెకి పెళ్ళైందనే విషయం మీడియాకి కూడా తెలియకుండా మెయింటైన్ చేసేది. ఎందుకంటే లీడ్ రోల్స్ చేసే ఇలాంటి హీరోయిన్స్ కి పెళ్ళయిందని తెలిస్తే ఆ సీరియల్స్ కి క్రేజ్ ఉండదని, అభిమానులు కూడా ఎక్కువగా చూడరనే ఉద్దేశంతో తమ పెళ్లి విషయాల్ని దాస్తుంటారు. ఇక దీపిక ఇలా చేయడంతో తన తల్లిదండ్రులు కూడా తనతో పూర్తిగా మాట్లాడడమే మానేశారు. అయినా అదంతా పట్టించుకొని దీపిక అప్పటి నుండి షోయబ్తో లివింగ్ టుగెదర్ లో ఉంటూ ఆ మధ్యలో వీరిద్దరూ కలిసి జలక్ దిఖలాజా, నచ్ బలియే, ఎంటర్టైన్మెంట్ కా రాత్ అనే డ్యాన్స్ రియాలిటీ షోస్ లో పాల్గొంటూ తమ రిలేషన్ గురించి పబ్లిక్ తెలిసేలా చేశారు. ఇక అలా 3 ఏళ్లు కలిసి ఉన్నాక ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ రావడంతో దీపిక ముస్లిం మతానికి కన్వర్ట్ అయి ఫైజాగా తన పేరుని మార్చుకొని 2018లో షోయబ్ ఇబ్రహీం ని ముస్లిం ధర్మం ప్రకారం పెళ్లి చేసుకొని వీరిద్దరూ ఒకటయ్యారు. ఇక ఈ క్రమంలోనే ఈమెకి హిందీ బిగ్ బాస్ సీజన్ 12 కి ఆఫర్ రావడం, అప్పటికే తనకి సీరియల్స్ లో ఆఫర్స్ తగ్గడంతో బిగ్ బాస్ కి వెళ్లేందుకు ఒప్పుకొని వారానికి 10 లక్షలు తీసుకుంటూ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగా తనకి సీరియల్స్ ద్వారా వచ్చిన క్రేజ్ తో ఫైనల్ దాకా వెళ్లి చివరికి బిగ్ బాస్ 12 ట్రోఫీని కూడా గెలిచింది. ఇక అలా హౌస్ నుండి బయటకు రాగానే కహానీ హమ్ కహానీ తుమ్ అనే సీరియల్ ని చేసిన ఆ సీరియల్ కి అంతలా జనాదరణ రాకపోవడంతో మధ్యలోనే ఫుల్ స్టాప్ పడడం, అప్పటికే దీపికకి 36 ఏళ్ళు అవ్వడంతో ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంది. ఈ క్రమంలోనే దీపిక ప్రెగ్నెంట్ అవ్వడంతో యాక్టింగ్ కి బ్రేక్ ఇచ్చి తన ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేయడం మొదలెట్టింది. ఇక అలా 2023లో రుహాన్ అనే అబ్బాయికి జన్మనివ్వగా దీపిక తల్లిదండ్రులు తనతో మాట్లాడడం మొదలెట్టారు. ఇదిలా ఉంటే ఆ మధ్యలో కాశ్మీర్లోని పహల్గామ్లో అటాక్ జరిగినప్పుడు దీపిక మరియు తన భర్త ఇబ్రహీం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడుతూ తాము 2 రోజుల ముందే పహల్గామ్కి వెళ్లారని, అందుకు సంబంధించిన పిక్స్ ని కూడా పోస్ట్ చేస్తూ తాము క్షేమంగానే ఉన్నామని, త్వరలోనే అక్కడి ప్రకృతి అందాల వీడియోస్ని పోస్ట్ చేస్తామని చెప్పడంతో వీరు చాలా నెగిటివిటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో ఇమీడియట్గా ఆ పోస్ట్ని డిలీట్ చేసి సారీ కూడా అడగడం జరిగింది. అలా అప్పటి నుండి సైలెంట్గా ఉన్న దీపిక రీసెంట్గా తనకి లివర్ క్యాన్సర్ వచ్చిందని, అది స్టేజ్ 2లో ఉందని చెప్పడంతో తన అభిమానులు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఇక ఒకవేళ లివర్ క్యాన్సర్ వస్తే కొన్ని లక్షణాలని ముందుగానే మనం కనిపెడితే దాన్ని ట్రీట్మెంట్ ద్వారా అరికట్టొచ్చు. అలా కడుపు నొప్పి, ముఖ్యంగా కుడివైపు భాగంలో నొప్పి ఉండి తరచూ ఏదో గుచ్చినట్లు అనిపిస్తుంటే అది ఖచ్చితంగా లివర్ సమస్యనో లేక లివర్ క్యాన్సర్కి సంకేతం అనే చెప్పొచ్చు. రెండోది వాంతులు, తక్కువగా తిన్నా పొట్ట నిండుగా అనిపించడం, తరచూ వాంతులవ్వడం లాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇక అలా కొందరికి ఆకలిగా ఉండక రోజు తినే క్వాంటిటీ కంటే తక్కువగా తిన్నా కడుపు ఉబ్బినట్లు అనిపిస్తుంటుంది. మూడోది బరువు తగ్గడం, డైట్ చేయకపోయినా లేదా ఎక్సర్సైజ్ చేయకపోయినా ఈజీగా బరువు తగ్గి బక్క చిక్కిపోతే అది లివర్ క్యాన్సరో లేక లివర్ కి సంబంధించిన సమస్యలు అయి ఉంటాయని నిపుణులు చెప్పుకొస్తున్నారు. మేము ఇప్పుడు ఈ వీడియో చేయడానికి గల కారణం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్లు టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా ఇప్పటి వరకు క్యాన్సర్కి సరైన మందు దొరకలేదు కాబట్టి కొంతమంది మహిళలకి దీనిపై అవగాహన లేక 4th 5th స్టేజ్ వచ్చేంత వరకు పట్టించుకోవట్లేదు.
అందుకే ఇలాంటి సమస్యల్ని ముందుగానే గుర్తించి వాటికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే జరగబోయే అనార్థాల నుండి బయటపడతారని మా ఈ చిన్న ప్రయత్నం. మీకు దీపికా కక్కర్ నటించిన సీరియల్స్ లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఈ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు, అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి, కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఫోక్స్, నవ్వుతున్నప్పుడు నీళ్లు తాగడం ఎంత కష్టమో మనసుకి బాధ కలిగినప్పుడు కూడా కన్నీలాపడం అంతే కష్టం. ఇది ఫోక్స్ దీపికా కక్కర్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.